హలో ఆల్, చికెన్ పచ్చడి చేస్తున్నాను చూడండి. ప్రొసీజర్ మీకు చెప్తాను. 2 kgs చికెన్ పచ్చడి అండి. ఇది చక్కగా మనం ఇంట్లోనే సింపుల్గా మంచిగా మన దగ్గర ఉన్న మసాలా దినుసులతోని మంచిగా హైజెనిక్గా చేసుకోవచ్చు. మంచిగా ఫస్ట్ చికెన్ని మంచి 2 kgs అండి ఇది చికెన్. దాన్ని బాగా కడిగేసి శుభ్రంగా ఉప్పు పసుపు వేసి దాన్ని వాటర్ అంతా పోయేదాకా మగ్గనివ్వాలి. చూడండి, ఇది దాల్చిన చెక్క అట్లా రౌండ్ది అయితే చాలా బాగుంటుందండి. ఇవి వచ్చేసేసి ఆవాలు, మళ్ళీ ఇంకా ఇలాచి, మనం దీనికి కావలసిన మసాలా దినుసులు ఇవన్నీ కూడా లవంగాలు మొత్తం అవి వచ్చేసేసి మసాలా దినుసులు. ఎప్పుడైనా దాల్చిన చెక్క పొడివి కాకుండా ఇట్లా మంచి ఇలాంటిది వాడండి, బాగుంటుంది. ధనియాలు ఇవన్నీ చక్కగా మనము బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, వాటర్ అంతా బయటకి ఎట్లా వచ్చేస్తుందో చికెన్లోకి. ఈ లోపల ఇవి మన మసాలాకి, దానికి చికెన్ పచ్చడిలోకి కావాల్సిన మసాలా దినుసులు మొత్తం చక్కగా సన్నటి సెగతోని వేయించుకోవాలి. మరి హై ఫ్లేమ్తో వేయించొద్దండి ఎప్పుడైనా మసాలా దినుసులు. చూడండి, మొత్తం చికెన్ అంతా మంచిగా ఉడికిపోయింది. అల్లం పేస్ట్ కూడా మనం మంచిగా చాలా శుభ్రంగా మనమే ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది హైజెనిక్గా. బయట కొన్నదానికంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే నిల్వ ఉండే పచ్చళ్ళు కదండి, కొంచెము మంచిగా ఉంటుంది. చూడండి, నేను పల్లి నూనె వాడాను డీప్ ఫ్రైకి. ఎలాగైతే మొత్తం వాటర్ అంతా ఇనికిపోవాలి, అదంతా ఉడికినాక నేను డీప్ ఫ్రైకి పచ్చడి కదా మనకి, ఇది చక్కగా నేను పల్లి నూనె వేసాను. చూడండి, మొత్తం ముక్కలన్నీ అలా ఒక ప్లేట్లో పెట్టేసేసుకోవాలి. మంచి ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో అన్ని ముక్కలన్నీ కూడా మరీ ఇది రెడ్గా బాగా కాకుండా మరీ గట్టిగా అయిపోతాయి. మరి చాలాసేపు మనం వాటిని డీప్ ఫ్రై చేస్తే మీడియంగా మంచిగా ఒక 5 minutes మనం వేయించుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మళ్ళీ ముక్క చాలా గట్టిగా అయినా తినేటప్పుడు మనకి అది బాగా గట్టిగా తగులుతూ ఉంటాయి. చూడండి, అట్లాగా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఇక ఎక్కువ డార్క్ గోల్డెన్ కలర్ వస్తే అసలు చట్నీలోకి వేసుకున్నా కూడా ఇది ఉండదండి. ఈ ప్రాసెస్తో చేసుకోండి. సింపుల్ మెథడ్స్, చాలా ఈజీగా ఇంట్లో అయినా చికెన్ పచ్చడి ఎవరైనా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది కూడా. అండ్ మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఏంటంటే మనం నూరుకున్న అల్లము, మంచిగా పల్లి నూనె అన్నీ మనం వేసుకొని చేసుకుంటాం కాబట్టి మంచి హైజెనిక్ కూడా ఉంటుంది. బయట కొనేదానికంటే కూడా ఇంట్లో ఇట్లా. నేనైతే మా బాబుకు పంపించాలని 2 kgs చట్నీ చేస్తున్నాను. వాడికి పంపించాలనేసి, హాస్టల్లో ఉంటాడు తినడానికి అనేసి ఇలా నేనే ఇంట్లో ప్రిపేర్ చేశానండి. చాలా మంచిగా కూడా నిల్వ కూడా ఉంటుంది. సేమ్ నేను చెప్పిన మెథడ్స్లో అంత మసాలాకి తగ్గట్టుగా చూసుకొని ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. చూడండి, అన్నిటిని అట్లా ఫ్రై చేసేసుకున్నాను. మొత్తం చికెన్ పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకొని మనం ఏదైతే నూనె ఉంటుంది కదా, ఈ పల్లి నూనెలోనే చూడండి అన్నీ అయిపోయినాయి. చక్కగా నేను వేరే గిన్నెలో వేశాను. అదే పల్లి నూనెలో ఇంకొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. మనం ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటే ఇది ఎట్లా అంటే 2 kgs కదా, 1/2 kg ఆయిల్ వేసుకున్నట్టుగా. మొత్తం 1/2 kg ఆయిల్కి దీంట్లోనే సరిపడా ఏదైతే నేను రుబ్బాను కదా మిక్సీకి వేసి, అల్లంని చక్కగా బాగా లైట్ గోల్డెన్ దాకా వచ్చేదాకా మనం అల్లాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా అల్లం చూడండి, ఇది పల్లి నూనె కదా, పొంగుతుంది. మనం పొంగినప్పుడు 2-3 సార్లు గరిటెతో ఇలా అన్నామంటే చాలండి, బాగా చక్కగా అది పొంగంతా తగ్గిపోతుంది. చూడండి, మళ్ళీ ఇంకా 2 స్పూన్లు వేసాను. 2 kgsకి వచ్చేసేసి అల్లం పేస్ట్ వచ్చేసి 250 grams అల్లం వేసేసాను. మొత్తము 1/2 kg, 400 అంటే మళ్ళీ ఎక్కువ అవుతుంది. 250 grams అల్లాన్ని బాగా మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక దాంట్లోనే కారము 1.2 కారము, ఉప్పు కూడా అండి. ఇది వచ్చేసేసి ఉప్పు వచ్చి పచ్చళ్ళ ఉప్పు చక్కగా మనం వేసుకుంటే బాగా ఆఫ్ వేసాను. అది కొలతలు మీకు నేను మెన్షన్ చేస్తానండి. ఇట్లా చక్కగా అన్నిటినీ అదే ఆయిల్లో మనం ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. అండ్ ఏదైతే మనము మసాలా నూరుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా దాంట్లో వేసేసేయాలి. మొత్తం చూడండి, ఆ పౌడర్ని కూడా వేసేసి ఇంకా మొత్తం అంతా చక్కగా సన్నటి సెగ మీద అదంతా కూడా ఫ్రై కావాలి. యాక్చువల్లీ దీంట్లోనే చికెన్ ముక్కలు వేస్తారు, కానీ ఇది సరిపోదని నేను ఏదైతే చికెన్ తీసాను కదా అందులో వేసి నేను ఇదంతా కూడా మిక్సింగ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఈ బౌల్ కూడా చాలా హీట్గానే ఉంది, లైట్గా హీట్గా ఉంది. దాంట్లోని ఇవంతా కూడా నేను మొత్తం ఏదైతే చేశాను కదా, వేడి చేశాను కదా, అల్లం పేస్ట్ అంతా కూడా దాంట్లో వేసి కలిపేసేసాను. ఇది అండి, చాలా సింపుల్ మెథడ్గా ఈజీగా చేసేసుకోవచ్చు మంచిగా చక్కగా. మళ్ళీ యాక్చువల్లీ దీంట్లో ఇంకొక ఇంగ్రీడియంట్, మోస్ట్లీ ఒక ఇంగ్రీడియంట్ ఉంది, అది వచ్చి నిమ్మకాయ రసం. మొత్తం చల్లారాలి. అదంతా చల్లారాక చక్కగా, ఇది 2 kgs కదా, నేను మొత్తం 7 నిమ్మకాయలు రసం వేసాను. ఇది ఎందుకంటే వేస్తే చాలా మనకి ఆ మసాలాది ఎక్కువ మన ఘాట్ అనేది లేకుండా బాగుంటుంది కూడా. ఎలా ఉందండి, చికెన్ చట్నీ అయిపోయింది. మంచిగా సింపుల్ మెథడ్లో చక్కగా ఎవరైనా చేసుకోవచ్చు. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్నిటి ఎట్లా ఉందో మంచి కామెంట్స్ పెట్టండి నాకు. చూడండి, చాలా బాగుంది. 2 రోజులు పెడితే ఇలా బాగా ఊరిపోతుంది. చక్కగా మనం ఇంట్లోనే సింపుల్ ఇంగ్రీడియంట్స్ మెథడ్స్తో మంచిగా మనం చికెన్ పచ్చడి రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.